కాలంలో మన వాక్య ధ్యానం నిమిత్తము ఓబద్య అనే చిన్న ప్రవక్తల గ్రంథము ఆమోసు గ్రంథము తర్వాత ఉంటుంది. పాత నిబంధనలో చిన్న ప్రవక్తల గ్రంథంలో ఎహెజ్కేలు, తర్వాత దానియేలు, తర్వాత హోషేయ, తర్వాత యోవేలు, తర్వాత ఆమోసు, తర్వాత మీకా, మరి ఆ తర్వాత ఆమోసు తర్వాత ఓబద్య తర్వాత యోనా. ఓబద్య అనేటువంటి గ్రంథము ఒకే ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో 21 వచనాలు ఉన్నాయి. నేను వాక్యచారం కొరకు ఎప్పుడైనా ఒక చిన్న అధ్యాయాలైతే అధ్యాయం పూర్తిగాను, పెద్ద అధ్యాయాలైతే కొంత భాగము, కనీసం ఒక 20 వచనాలైనా, ఒక 15 వచనాలైనా కనీసం చదవాలని ఆశ. తద్వారా బైబిల్ రీడింగ్ అనేది, అంటే వాక్యం చదవడం, రీడింగ్ అండ్ స్టడీ, రీడింగ్ అండ్ మెడిటేషన్, రీడింగ్ అండ్ డివోషన్ అని కూడా అంటాము, అంటే ధ్యానము అని. స్టడీ అన్నా కూడా దాని పరిశీలనాత్మకంగా చదవటము అని అర్థం. రీడింగ్ వేరు, స్టడీ వేరు. స్టడీ అంటే కొంచెం నిదానంగా, వివరముగా దాని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొని, ముందు వెనకల కూడా కొంత కలుపుకొని, ఒక అంశము లేదా ఒక పదము లేదా ఒక భావము అలా సమకూర్చుకుంటే మనము సందేశంగా మనం చెప్పడానికి కూడా బాగుంటుంది. యవనస్తులైన వారు దేవుని వాక్యాన్ని ఒక ప్యాసేజ్ లాగా చదివి, ఎప్పుడైనా ఒక ప్యాసేజ్ అంటే ఒక పేరాగలాగా ఉంటాయి వాక్యం. ఈ ఓబద్య గ్రంథం అంతా కూడా ఒకే ప్యాసేజీ, ఒకే అధ్యాయము, ఒకే ప్యాసేజీ. కానీ మిగతా గ్రంథాల్లో అధ్యాయం అంతా ఒకే ప్యాసేజీగా ఉండవచ్చు, కొన్ని ప్యాసేజీలుగా కూడా ఉండవచ్చు. ఎక్కువ ప్యాసేజీలు ఉంటే మనం చదవటానికి టైంను బట్టి కూడా, తర్వాత కాంగ్రిగేషన్ కూడిన ప్రజలను సమూహాన్ని బట్టి కూడా ఎంచుకోవాలి. అక్కడ ఉన్నటువంటి కాంగ్రిగేషన్ సమూహం కొద్ది మంది అయితే మనం తగినట్టుగా కొద్దిగానే ప్యాసేజ్ తీసుకోవాలి. కొంచెం ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది ఉండదు. కానీ లార్జ్ కాంగ్రిగేషన్ ఉంటే ఎక్కువ ప్యాసేజ్ తీసుకుంటే చదవడానికి టైం పడుతుంది. మొత్తం కాంగ్రిగేషన్ మనం దేవుని ఆత్మ స్వాధీనంలో ఉంచాలి. దేవుని ఆత్మ స్వాధీనంలో ఉంచకుండా మనం ఏదో మొత్తం పేజీ 2 పేజీలు చదువుతా ఉంటే అందరి దృష్టి దాని మీద నిలపలేరు. కాంగ్రిగేషన్ దృష్టిలో పెట్టుకొని మనం చదవలసి ఉంటుంది. సమయాన్ని బట్టి కూడా మనం తీసుకోవాల్సిన ప్యాసేజ్ ఎంత ఉండాలి అని తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఉదయకాల ధ్యానము నేను కనీసం 20 వచనాలు లేదా 25 వచనాలు కొన్నిసార్లు మాత్రమే ఆ సందేశం అందులో చివరి వరకు చదివితే గాని కొంత చదవటంలోనే కొంత అవగాహన కావాలనే ఉద్దేశంతో మనం ఎక్కువ చదువుతున్నాం. మంచిది. ఒక చిన్న అధ్యాయం కానీ, ఒక్క పేజీ గల అధ్యాయం, ఒక్క ప్యాసేజ్ కానీ, ఒక పేరా లాగా ఉంటాయి. అట్లా మనం కొంత భాగాన్ని తీసుకొని ఒక విషయానికి సంబంధించి మన వివరాలు తెలుసుకుంటే మంచిది. ఓబద్య అనేటువంటి చిన్న గ్రంథం ఒకే పేజీలో మనకు ఉంటుంది. మొదటి వచనం నుండి 21 వచనం వరకు చదువుకుందాం. ఓబద్యాకు కలిగిన దర్శనం.
ఎదోమును గురించి ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము రండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్ని జనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడదు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయుండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. చోరులే గాని రాత్రి కన్నం వేయువారే గాని నీ మీదికి వచ్చిన యెడల తమకు కావలసినంత మట్టుకు దోచుకొందురు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చిన యెడల పరిగె ఏరుకొను వారికి కొంత ఉండనిత్తురు గదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును. వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరి ఒడ్డుదురు. ఎదోమునకు వివేచన లేకపోయెను. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోనట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. తేమాను నీ బలాఢ్యులు విస్మయమొందుదురు. అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. ఇక ఎన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకుని పోయిన దినమనందు అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకుంటివి గదా. నీ సహోదరుని శ్రమానుభవము చూచి నీవు ఆనందముందా తగదు. యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములోనికి చొరబడ తగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారిని ఆస్తిని పట్టుకొనతగదు. వారిలో తప్పించుకున్న వారిని సంవరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలవతగదు. శ్రమదినమునందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు. యెహోవా దినము అన్ని జనుల మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినది నీ నెత్తి మీదికి వచ్చును. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్టు అన్ని జనులందరూ నిత్యము త్రాగుదురు. తాము ఇక ఎన్నడూ ఉండని వారైనట్లు వారేమీ మిగలకుండా త్రాగుదురు. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును. తప్పించుకున్న వారు దాని మీద నివసింతురు.
యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏశావు సంతతి వారు వారి కొయ్యకాలుగా ఉందురు. ఏశావు సంతతి వారు ఎవడును తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో నుండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చినాడు. దక్షిణ దిక్కున నివసించువారు ఏశావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు. మైదానమందుండు వారు ఫిలిస్తీన్ల దేశమును స్వతంత్రించుకొందురు. మరియు ఎఫ్రాయిమీల భూములను, షోమ్రోనులకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీనీలు గిలాదు దేశమును స్వతంత్రించుకొందురు. మరి ఇశ్రాయేలీల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారెపతు వరకు కనానీల దేశమును స్వతంత్రించుకొందురు. యెరూషలేము వారిలో చెరపట్టబడి షఫారాదునకు పోయిన వారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకొందురు. మరి ఏశావు యొక్క కొండకు తూర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది అవును అని మనము చూస్తున్నాము. ప్రియమైన సోదర సోదరీలారా, మనం చదువుకున్న వాక్య భాగం గమనించినప్పుడు ఓబద్యాకు కలిగిన దర్శనము అని మాట చూస్తున్నాం. నాటి కాలములో అంటే పాత నిబంధన కాలములో దేవుడు తన ప్రవక్తలకు దర్శనం ఇస్తూ ఉండేవాడు. కానీ ఇప్పటి కాలము దర్శన కాలం కాదు. ఆనాడు దర్శనం ద్వారా దేవుడు మానవాళికి ఏదైతే బయలుపరచి బోధించాలి అనుకున్నాడో ఆ యావత్తు సంగతులను నాటి ప్రవక్తలకు దర్శనమిచ్చి వారికి చూపించి వారితో మాట్లాడి ఇలాగ ప్రకటించుము అని వారికి సెలవిచ్చగా వారికి కలిగిన దర్శనము చొప్పున దర్శనంలో కలిగినటువంటి ఆ యొక్క విషయాలను అన్నిటినీ బహిరంగముగా బయలుపరచి వ్రాత రూపంలోకి తీసుకుని వచ్చి వ్రాయబడ్డాయి. కనుక నాటి ప్రవక్తలకు దేవుడు దర్శనం ఇచ్చినాడు అంటే ఈనాడు కొంతమంది నాకు దర్శనం ఇచ్చాడు ప్రభు, నాకు కలలో దర్శనం వేరు, కళ వేరు. దర్శనం వాస్తవిక విషయాన్ని ఆ యొక్క భక్తులకు లేదా ప్రవక్తలకు కనపరిచాడు, దర్శన రీతిగా కనపరిచాడు. కానీ కళ వేరు, కళ భావం వేరు. తర్వాత ఇప్పుడు కొంతమంది చెప్పే మాట, నాకు కలలో దేవుడు కనబడ్డాడు, నాకు కలలో దేవుడు దర్శనం ఇచ్చాడు అని చెప్పడం సమంజసము కాదు. ఇది కళల కాలం కాదు, ఇది దర్శనాల కాలం కాదు. బయలుపరచబడిన వాక్యమే మనకు ఆధారం. ఏదైతే బయలుపరచబడిందో అదే తప్ప బయలుపరచబడనిది మనది కాదు. బయలుపరచబడింది ఎంతవరకు అవసరమో, ఏమేమి అవసరమో ఆ సంగతులను దేవుడు తన ప్రవక్తల ద్వారా, అపోస్తల ద్వారా దేవుడు బయలుపరిచినాడు. బయలుపరచబడింది, వ్రాయబడింది, లేఖనాల రూపంలోనికి వచ్చింది. ఇప్పుడు మనకు వాక్య రూపంలో ఉంది. అక్కడ వాక్య రూపంలో ఏమైతే ఉందో అదే తప్ప మనకు వేరొకటి ప్రమాణం కాదు. కనుకనే వాక్యమే మనకు ప్రమాణం. వాక్యములో ఏముంది అనే సంగతిని మనం గ్రహించుకుంటే చాలు. కనుక నాకు దర్శన వరం ఉందని, నాకు దేవుడు కలలో దర్శనం ఇచ్చాడని, నాకు కలలో ఇలా చెప్పాడని నేడు కూడా కొంతమంది అంటున్నాడు. ఒకవేళ కళను వచ్చునేమో, కళలలో దర్శనం అని భావించవచ్చునేమో,
కానీ దేవుడు ఈ పాటికే బయలుపరిచిన వాస్తవిక తప్ప ఇక మరేది మనం నమ్మవలసిన పని లేదు. సరే, ఓబద్యాకు కలిగిన దర్శనం ఏమని, ఎవరి గురించి? ఎదోమును గురించిన ప్రభు యెహోవా సెలవిచ్చును. ఈ ఎదోమీయులు అనేవారు ఏశావు సంతతికి చెందినవారు. ఆ ఎదోము అనే మాటకు శరీరము అనే ఒక అర్థం ఉంది. ఎదోము అనేటువంటి మాటకు శరీరము, శారీరక క్రియలు లేదా శారీరక వాంఛలు అని కూడా అర్థం. అలా అయితే ఎదోమును గురించి ప్రభువుకు యెహోవా సెలవిస్తున్నది అని మనం చదువుతున్నాం కదా. ఏమని సెలవిస్తున్నాడు? యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినబడెను. ఈ సమాచారము దేవుని యొద్ద నుండి వచ్చినది, అది మేము విన్నాము. ఏమంటాడు? ఎదోము మీద యుద్ధము చేయదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. ఏమంటాడు? ఎదోము మీద యుద్ధము చేయదము అని ఒక దూతను దేవుడు పంపినాడట. జనులను రేపుటకు దూత పంపబడి ఉన్నాడు అని చూస్తున్నాడు. ఈ దూతను దేవుడు పంపినాడు. బైబిల్లో అనేక సార్లుగా ఈ దూతల ప్రస్తావన మనకు కనబడుతుంది. దేవుని దూతలు అనేక మంది ఉన్నారు. అందులో ప్రధాన దూత, తర్వాత ముఖ్యమైన దేవుని దూతలు ఎక్కువగా మనకు గబ్రియేలు అనే దూత కనబడతాడు. దేవుడు గబ్రియేలు దూతను మరి పంపినట్టు మనం చాలా చోట్ల చదువుతాం. కనుక ఈ సమయంలో దేవుడు పంపిన దూత ఏమని ప్రకటిస్తున్నాడు అనే మాట చూస్తే 2వ వచనం నుండి, నేను అన్ని జనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరించబడదు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవైండి కొండ సందులలో నివసించువాడా. ఈ ఎదోము, ఏశావు సంతతి చెందినటువంటి వారు ఎదోమీయుల గురించి మాట దేవుడు తన దూత ద్వారా మరి బోధిస్తున్నాడు. అత్యున్నతమైన పర్వతాల మీద ఆసీనుడవైనావు నీవు. పర్వతాలలో నివసించేవారు వీరు, ఎత్తైన కొండలలో వారి నివాసాలు. 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు, కొండ సందులో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడవని అనుకొనివాడా. ఈ ఎదోమీయులు అనేవారు చాలా గర్విష్ఠులై ఉన్నారు. వాళ్ళు నివాసాలు కొండల మీద కట్టుకునేవారు. ఈ ఎడారులాగా ఉంటాయి. ఆ కొండలు మీద చెట్టు చామ కూడా ఉండవు. అయినను ఉన్నతమైన కొండల మీద వారు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, మేము అత్యున్నతమైన వారము అని భావిస్తున్నారు. కానీ అత్యున్నతమైన వారు కాదు, అల్పులైన వారని మాట కూడా మనం చదివినాం కదా. ఎదోము మీద యుద్ధము చేయదము రండని జనులు రేపుటకై దేవత పంపబడినాడు. నేను అన్ని జనుల్లో నిన్ను అల్పునిగా చేసి తిని. దేవుడేమంటాడు? నిన్ను అల్పునిగా చేశాను, కానీ నువ్వేం చేశావు? పోయి కొండల మీద ఇల్లు కట్టుకున్నావు, ఎత్తైన శిఖరాల మీద నివాసం ఏర్పాటు చేసుకున్నావు. నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకుంటున్నావు. నేను తక్కువలో ఉంచితే తక్కువ స్థానంలో, నీవేమో ఎక్కువ స్థానములు ఎక్కించుకొని నువ్వు పైన ఉండాలి, నేను పైన అలా ఉండగోరి ఆ ఉన్నతమైన పర్వతాల మీద నివాసాలు కట్టుకున్నట్టు మనం చూస్తున్నాము ఈ ఎదోమీయులను. కనుక ఈ వచనాల్లో ఎదోమీయులు అనే మాటను మనం గుర్తుపెట్టుకుంటే, ఈ ఎదోమీయులు అను దేవుడు అన్ని జనులలో అత్యల్పులుగా చేస్తే, వారైతే తమంతట తామే హెచ్చించుకొని వారి నివాసం పర్వతం మీద కట్టుకున్నారు, పర్వత శిఖరాల మీద కట్టుకున్నారు. ఏమంటున్నారు చూడండి 3వ వచనంలో, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా. ఏమనుకుంటున్నారు? నన్ను ఎవడు కింద పడేస్తాడు, దించుతాడు, కొండ శిఖరాల మీద నుండి తక్కువగా చేస్తారు నన్ను అని గర్విస్తా ఉంది. ఇందులో గర్వము కనబడుతుంది. ఇంకా ఏమంటాడు? నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతి.
ప్రియులారా, ఈ మాట ఈనాటి మానవులందరి స్వభావం, మానవులందరి హృదయం ఎలాంటిదో బయలుపరుచుంది. మానవ హృదయం గర్వంతో నిండి ఉన్నది. ఆనాటి నుండి ఈనేటి వరకు మానవ హృదయం అతి గర్వముతో, అహంకారముతో హెచ్చించుకుంటూ, తన్ను తాను హెచ్చించుకుంటూ ఉన్నట్టు మనం గమనించవలసింది. ఇంకేమంటాడు? పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకొని, ఈ పక్షిరాజు చాలా ఎత్తైన స్థలములకు వెళ్తుంది. అది ఎత్తైన స్థలంలో తన గూడు కట్టుకుంటుందట. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకొని, నక్షత్రములలో నీవు దాని కట్టినను, అచ్చట నుండి నేను క్రింద పడవేదును. నక్షత్రములలో నివాసము కట్టుకున్నా సరే, నక్షత్రములంత ఎత్తుగా నువ్వు చేరుకున్నా సరే, సూర్యుని కంటే, చంద్రుని కంటే నక్షత్రాలు ఇంకా ఎత్తుగా ఉంటాయి కనుకనే మనం సన్నగా కనబడతాయి. అంత ఎత్తున నక్షత్రములలో నేను గూడు కట్టుకొందును. ఈరోజు చంద్రమండలానికి వెళ్తున్నామని శాస్త్రజ్ఞులు మరి గర్వపడుతున్నారు. అలాగే దేశాలు గర్వపడుతున్నాయి. మానవ జాతులన్నీ కూడా గర్వపడుతున్నాయి. మరి చంద్రమండలానికి అధిరోహించినామని దేశాలు సగర్వంగా చెప్పుకుంటున్నాయి, గర్వపడుతున్నాయి. అలాగే ప్రతి మానవుడు కూడా తన తన పరిధిలో హెచ్చించుకొని అంతకంతకు నక్షత్రముల వరకు హెచ్చించుకునే స్వభావం మానవులో కనపడుతుంది. దేవుడేమో తగ్గు స్థితిలో, చిన్న స్థితిలో ఉంచాడు. మానవుడేమో హెచ్చు స్థితిలో ఉండాలని, హెచ్చు స్థాయిని కోరుకుంటూ పైపైకి మానవుడు వెళ్ళాలని. చిన్న ఉదాహరణ, పులివెందుల్లో ఉద్యోగం చేసుకునేవాడు, చిన్నపాటి ఉద్యోగం, 1000 రూపాయల్లోనే జీతం. హైదరాబాద్కి వెళ్ళి మరింత ఎక్కువైన జీతంతో, మరింత పెద్ద ఉద్యోగం సంపాదించుకొని పెద్ద జీతంతో జీవించాలని హైదరాబాదుకు, బెంగళూరుకు, చెన్నైకో, ఇంకో చోటికో, భారతదేశంలో ఏ సిటీకి అయినా, ఏ నగరానికైనా వెళ్ళి మంచి ఉద్యోగం చేసుకొని పులివెందుల్లో 10,000 రూపాయలతో జీవనం గడిపేవాడు హైదరాబాదులో 1,00,000 రూపాయల ఉద్యోగం కొరకు బెంగళూరులో లేదా బాంబేలో, పూనాలో, ఇంకా ఢిల్లీలో, నోయిడాలో, ఇలాగ అనేక స్థలాల్లో ఉద్యోగాల కొరకై పరుగులాడుతున్నాడు. ఇదో ఈ వాక్యం అదే చూపిస్తుంది. సరే, హైదరాబాద్లో చేరినారు కదా, హైదరాబాద్లో 1,00,000 రూపాయల ఉద్యోగం చేస్తున్నాడు. మంచి ఉద్యోగం, 1,00,000 రూపాయలు నెలకు లేదా 2,00,000 రూపాయలు నెలకు. హైదరాబాదు మహానగరం, మంచి సిటీ. బెంగళూరు అంతకంటే మంచి వాతావరణం గల సిటీ. ఇద్దరు పని చేస్తారు, భార్యాభర్తలు. సరే, 2,00,000 రూపాయలు జీతం వస్తుంది, నెలకు 4,00,000 రూపాయలు. పులివెందులలో అంటే 1,000 రూపాయలునే ఉంటుంది. కానీ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఇంకా బాంబే లాంటి నగరాల్లో మరెక్కువగా, ఢిల్లీ లాంటి స్థలాల్లో మరెక్కువగా పెద్ద ఎత్తున జీతాలు. ఒకరితో పాటు ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు. ఇద్దరు ఉద్యోగాలు మంచిగా ఉంటాయి, జీతాలు గరిష్టంగా ఉంటాయి. అక్కడ తృప్తి పడుతున్నారా? బెంగళూరు వెళ్ళిన వారు, హైదరాబాదు, బాంబే, చెన్నై వెళ్ళిన వారు ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు? అమెరికాకు వెళ్ళాలి, ఆస్ట్రేలియాకు వెళ్ళాలి, లండన్కి వెళ్ళాలి, కెనడాకు వెళ్ళాలి అని ఏం చేస్తున్నారు? ఇంకా హెచ్చైన జీతాల కొరకు, ఇంకా పెద్ద దేశాల కొరకు, ఇంకా రిచ్ కంట్రీస్ అంటారు, మరి ఆర్థికంగా ఎక్కువ మంచి జీతాలు ఇచ్చేటువంటి దేశాలకు వెళుతున్నారు కదా. హైదరాబాద్ చాలనుకోలేదు. ఇంకా ఆ కెనడాకు వెళ్ళిన వారు ఏమనుకుంటారంటే అమెరికాకు వెళ్ళాలి అంటారు. ఆస్ట్రేలియాకు వెళ్ళిన వారు ఏమనుకుంటారంటే ఇంకా అమెరికాకు వెళ్ళాలి అంటారు. మరి లండన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే అమెరికాకు వెళ్ళాలి. ఎక్కడ దేశం, ప్రపంచంలో ఏ దేశాలకు వెళ్ళినా చివరికి అమెరికా వెళ్ళాలి అనుకుంటారు. చూశారా?
అంటే ఇదిగో ఈ వాక్యం అదే చూపిస్తుంది. ఆకాశమునుకెళ్ళి నేను అక్కడ నక్షత్రములలో నా నివాసం కట్టుకొందును అని. అలాగు నిన్న మా బంధువు ఒక ఆయన ఫోన్ చేసి విజయవాడలో ఆ కృష్ణా జిల్లాలో వెల్వడము అనేటువంటి ఒక గ్రామం అది. అదే పెద్ద గ్రామం అనుకోండి. గ్రామంలో నివసించేవారు, ఉద్యోగస్తులు కాదు, చిన్నపాటి వ్యవసాయం చేసుకునేవారు. ఆ వ్యవసాయం తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగినాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగి కొంత రాజకీయంలో కూడా ప్రవేశించాడు. అట్లా కొంత సంపాదించుకొని గ్రామంలో మంచి పెద్ద ఇల్లు కొండినా కూడా విలువైన ఇల్లు విడిచిపెట్టి విజయవాడలో నివాసం చేయడానికి విజయవాడలో ఫ్యామిలీ పెట్టాడు. మంచిది, విజయవాడలో మంచిగా ఉంటుందని విజయవాడలో ఫ్యామిలీ పెట్టినాడు. ఇప్పుడు అమెరికాకు వెళ్ళాడు. అమెరికాకు వెళ్ళి మళ్ళా వచ్చాడు. ఇంకా రావాల్సిన అక్కర్లేదు, అమెరికాలో స్థిరపడతాము, అక్కడ పెద్ద రెస్టారెంట్ నడుపుతున్నాము అని అన్నాడు. అమెరికాలో నివాసం చేయడమే కాదు, చిన్నపాటి ఉద్యోగమే కాదు, పెద్ద రెస్టారెంట్, చాలా ఖరీదైనటువంటి రెస్టారెంట్ నడుపుతున్నాడు. ఇంకా అక్కడే సెటిల్ అయిపోతామన్నా అని అంటున్నాడు. చూసారా, చిన్న గ్రామం నుండి పెద్ద నగరానికి, పెద్ద నగరం నుండి పెద్ద దేశానికి, పెద్ద దేశం నుండి పెద్ద వ్యాపారములో ప్రవేశించడు. ఇదిగో ఈ దృశ్యం అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవైంది, కొండ సందులో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకున్నవాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. మానవుడు మోసపోతున్నాడు, అంతా భ్రమలో పడ్డాడు, మోసపోతున్నాడు. ఏమంటాడు? నేను నిన్ను క్రింద పడవేతును అంటున్నాడు. నీవు నక్షత్రంలో పక్షిరాజు గుడంత ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. అమెరికాకు వెళ్ళి ఉన్నతమైన దేశం తప్పని కాదు, కానీ మానవ హృదయం ఎలాంటిదంటే తను తాను మోసం చేసుకుంటున్నాడు, దేవుని మర్చిపోతున్నాడని అర్థం. మానవుడు తన హృదయములో హెచ్చించుకున్నడు ద్వారా ఉన్నతమైన దేశానికి, అత్యున్నతమైన శిఖరాలకు చేరుకోవాలి అన్నటువంటి తపన ద్వారా చివరికి ఏం జరుగుతుందంటే దేవుని మర్చిపోతున్నారు, దేవుని మర్చిపోతున్నారు, దేవుని మర్చిపోతున్నారు, దేవుని మర్చిపోతున్నారు. అలాగ దేవుని మర్చిపోయి అక్కడ ఉండిన ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ ఉన్నతమైన ఆకాశ శిఖరాలను అంటుకునే భవనాల్లో ఉన్నా సరే ఒకరోజు కింద పడేస్తాడు దేవుడు. అంటే చనిపోతే మళ్ళీ పుట్టిన స్థలానికి రావాలంటారు, పుట్టిన ఊరికే రావాలంటారు. ఎక్కడ పుట్టినామో అక్కడే సమాధి, అక్కడే మట్టిలో మన్ను కలపాలంటాం. ఇంత దూరం ఆ శరీరాన్ని తీసుకుని వస్తారు, కింద పడేస్తాడు దేవుడని. మరణం ఉంది అని ఒక సూచన ఇందులో కనబడుతుంది. తర్వాత చూడండి, అంతేకాదు, ఎప్పుడైనా గర్వం అనేది పెరిగితే, అహంకారం పెరిగితే, ఎన్ని పెరిగినా ప్రమాదం లేదు, కానీ అహంకారం పెరిగితే ప్రమాదం సుమా. ఎంత ఆస్తి పెరిగినా ప్రమాదం లేదు, కానీ అహంకారం, నాకు ఆస్తి సంపాదించాను, పెద్ద భవనం కట్టాను, కోట్ల రూపాయలు, మిలియన్ల రూపంలో అని అంటావు, అందులో ప్రమాదం లేదు, కానీ నీ హృదయంలో ఉండే అతిశయమే నిన్ను పతనం చేస్తుంది, నీ గర్వం నిన్ను అణచివేస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఎన్నడూ కూడా మనం హెచ్చిపోకూడదు, రెచ్చిపోకూడదు. హెచ్చిపోతే రెచ్చిపోతుంటాం, అది హృదయంలో పుట్టి వచ్చేటువంటి గర్వానికి సూచనగా ఉంటుంది. తర్వాత ఏమంటాడో చూడండి, అచట నుండి నిన్ను క్రింద పడవేతును. ఇది యెహోవా వాక్కు. ఇది ఎవరి మాట? ఇది దేవుని మాట. నువ్వు ఎంత హెచ్చించుకుంటావో అంత కిందికి నేను పడవేస్తాను. గుర్తుపెట్టుకో, దేవుని మాట అంటున్నాడు. 5వ వచనం, చోరులే గాని, రాత్రి కన్నం వేయివారే గాని,
నీ మీదికి వచ్చేలా తమకు కావలసినంత మట్టుకు దోచుకొందురు కదా. ద్రాక్షాపణలు ఏరువారు నీ యొద్దకు వచ్చేలా పరిగె ఏరుకొని వారికి కొంత ఉండనెత్తురు కదా. కానీ నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. రెండు దృష్టాంతాలు చెప్తాడు అక్కడ. దొంగలు వస్తే కొంత దొంగలు కొని పోతారు, కొంత మిగిలించి పోతారు, ఉంచిపోతారు. చోరులే గాని రాత్రి కన్నం వేయవారే గాని నీ మీదికి వచ్చినలా తమకు కావలసినంత మట్టుకు దోచుకుంటారు కదా. ద్రాక్షాపణలు ఏరువారు నీ యొద్దకు వచ్చినప్పుడు పరిగె కొంత ఏరుకుంటారు, పరిగె మాత్రం ఏరుకుంటారు, కానీ కొంత ఉండనిస్తారు కదా. కానీ నీ మీదికి వచ్చేవారు నీ దగ్గర ఏ ఉండకుండా చేస్తారు. వారు ఆ బొత్తి అంటూ నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయినావు. నీ ఆస్తన్నా కొంత ఉంటుంది, నీ పంటన్నా కొంత మిగులుస్తారు, కానీ నీవు మాత్రం బొత్తిగా చెడిపోయావు. ప్రియులారా, ఒక్కసారి పరీక్షించుకుందాం. మనం ఎంత చెడిపోయినాము, ఎంత చెడిపోయినాము. కొంతనా, ఎక్కువనా, తక్కువనా, గురిగింజంతనా, నలుసంతనా, ఎంత చెడిపోయినాం. లేదా గుమ్మడికాయ ఎంతనా, బండి ఎంతనా, ఎంత చెడిపోయినా మనం. ఏమంటాడు ఇక్కడ? బొత్తిగా చెడి ఉన్నారు, బొత్తిగా చెడి ఉన్నారు. కొంచెం కాదు, వీసమంత కాదు, నలుసంత కాదు, అసలు బొత్తిగా చెడిపోయావు. కొంచెం కూడా నీలో ఏ మంచి లేదు అని అంటాడు. పరీక్షించుకుందాం. మనలో ఏ కొంచెం కూడా మంచి లేదు. మనం బొత్తిగా చెడిన వారు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి తొంగి చూచారు, కానీ వారందరూ బొత్తిగా చెడి ఉండిరి అని 53వ కీర్తనలో అంటాడు. 4-5 కీర్తనలో కూడా ఈ మాట అంటాడు. బొత్తిగా చెడి ఉన్నారు, బొత్తిగా చెడి ఉన్నారు. మనం కూడా ఈ మాట అంగీకరించాలి. నా మట్టుకు నేను కానీ, మీ మట్టుకు మీరు కానీ, మనం చెడిపోయిన వారం. మొదట ఎంత చెడిపోయినామంటే బొత్తిగా చెడిపోయాం, బొత్తిగా టోటల్గా చెడిపోయినాం. అందుకే యెషయా ప్రవక్త అంటాడు కదా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెం కూడా మంచి లేదు. పచ్చి పుండ్లు, గాయములు, దుర్వాసనతో ఉన్నారు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆపాదమస్తకం. బొత్తిగా చెడిపోయిన వారు. కాళ్ళు చెడిపోయాయి, కళ్ళు చెడిపోయాయి, నోరు చెడిపోయింది, హృదయం చెడిపోయింది, తల చెడిపోయింది. యావత్తు చెడిపోయిన వారు, బొత్తిగా చెడిన వారు, కొంచెం కూడా మంచి లేని వారం అనే సత్యాన్ని మనం అంగీకరించవలసిన వారిగా ఉంటున్నాం. తర్వాత చూడండి 7వ వచనం. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేస్తారు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారం చేస్తారు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరి ఒడ్డుదురు అన్నాడు. వాస్తవమే. యేసు ప్రభువారు అన్న మాట ఎంత వాస్తవం. నీతో కలిసి భోజనము చేయవారే నిన్ను అప్పగిస్తారు, నీ అన్నము తినవారే నీకు ద్రోహము చేస్తారు, నీ అన్నము తిని నీ కొరకు ఉరి ఒడ్డుతారు అనే మాటలు మనం చూస్తాం. ఎంత జాగ్రత్తగా ఉండాలి. లోకములో మనతో పాటు భోజనం చేసేవారే మనకు హాని తలపెట్టువారు, కీడు తలపెట్టువారు, మోసం చేసిన వారు, మనల్ని ఇబ్బంది పెట్టిన వారు, మనకు దూరమైన వారు లేకపోలేదు. ఇది ఈ వాక్యం యొక్క నెరవేర్పు కొరకు అన్నట్టు అనిపిస్తుంది. కనుక నాతో కూడా భోజనం చేయవాడు నన్ను అప్పగించునని ప్రభు చెప్పిన మాట ఎంతవరకు నెరవేరింది. ఇస్కరియోతు యూదా ప్రభును 30 వెండి నాణెములకు అమ్మి వేశాడు కదా. అలాగూ మనతో కలిసి భోజనం చేసిన వారే మనకు వేరవుతారు, హాని చేస్తారు, కీడు చేస్తారు అనే వచనం కూడా
వస్తుందని చూస్తాం. తర్వాత చూడండి త్వరగా అతని గురించి మాట్లాడుతూ 11వ వచనం చూద్దాం, లేదా 11వ వచనం. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకుని పోయిన దినమందు, అన్యజనులు వారి గుమ్మములోని చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలిసి కొంటివి కదా. యెరూషలేమునకు విరోధంగా ఉన్న వారితో నీవు కలుసుకున్నావు కదా. దేవుని ప్రజలైన వారు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగం మీదకి ఎవరైనా విరోధులు వస్తే ఆ విరోధులతో చేవి కలుపుతావు కదా నీవు అని ఈ ఎదోమీయులను దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుని ప్రజలను మనకు విరోధంగా ఎవరైనా లేస్తే ఆ విరోధులతో చేతులు కలిపి మనకు మీద కూడా విరోధంగా తిరిగి వస్తారు. 12వ వచనం చూడండి. నీ సహోదరుని శ్రమానుభవము చూచి నీవు ఆనందముంద తగదు. ఇక్కడ గమనించవలసిన మాటలు 12వ వచనం. నీ సహోదరుల శ్రమానుభవము చూచి నీవు ఆనందముంద తగదు. మన సహోదరులు ఎవరైనా సరే శ్రమ పొందుతూ ఉంటే, కష్టపడతా ఉంటే, ఇబ్బంది పాలవుతా ఉంటే వారిని చూసి సంతోషించకూడదు. చాలా చక్కని నీతి గల సూత్రాలు మనకు ఇక్కడ కనబడతాయి. నీ సహోదరుని శ్రమ దినమందు అది చూచి నీవు ఆనందపడద్దు. జాగ్రత్త. వేరే వాళ్ళు, ఇతరులైన వారు, సహోదరులైన వారు, పొరుగువారు, ఇరుగు పొరుగువారు, తెలిసిన వారు, స్నేహితులైన వారు, బంధువులైన వారు, నీకు ఇష్టం కాని వారైనా సరే, నీకు విరోధులైనా సరే, వారు దుఃఖపడతా ఉంటే, వారు శ్రమ పడతా ఉంటే నువ్వు ఆనందపడద్దు. జరగాలే వాళ్ళకు అనవద్దు, వాళ్ళకు పోవాలే అనవద్దు. ఎంత నీతి సూత్రాలు ఇక్కడ మనం చూస్తే. నీ సహోదరుని శ్రమానుభవము చూచి నీవు ఆనందము పొందతగదు. జాగ్రత్త ప్రియులారా. ఎవరైనా బాధలో ఉంటే జరగాలే వాళ్ళకు అనవద్దు, కలగాలి అనుకోవద్దు. వాళ్ళకి అట్లే జరగాల్సింది జరిగింది అనవద్దు. అది అనకూడదు మనం. తర్వాత ఏమంటాడు? యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపదగదు. యూదా వారంటే దేవుని ప్రజలైన వారు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. వారికి ఏదైనా మరి దీనస్థితి కలిగితే, నాశన దినమున వారి స్థితిని చూచి, నాశన దినం ఏదైనా వస్తే, ఆపత్కాలం వస్తే, నష్టం జరిగింది వస్తే, ఉపద్రవం వారి మీదకి వస్తే అప్పుడు చూసి సంతోషపడవద్దు. వాళ్ళ యాక్సిడెంట్ జరిగితే సంతోషపడవద్దు. వారి ఇల్లు కాలిపోతే యాక్సిడెంట్ జరగవద్దు. వారి పిల్ల చనిపోతే మరి అంటే సంతోషించవద్దు. వారి ఇంటిలో విషాదం జరిగితే సంతోషించవద్దు. ఎంత జాగ్రత్త దేవుడు చెప్తున్నాడు చూడండి. కనుక సహోదరుల శ్రమాదినం చూచి అలాగ ఆనందపడవద్దు. వారి నాశన దినం చూచి సంతోషించవద్దు మనసులో. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములోనికి చొరబడవద్దు. వారి ఆపదలో ఉంటే పోయి అదే అదనుగా తీసుకొని వారింట్లో ఏది కూడా దొంగిలించవద్దు. వారి పొలములో ఏది దోచుకోవద్దు. వారు ముందే ఆపదలో ఉన్నారు, వారు చిక్కుల్లో ఉన్నారు, కుటుంబం అంతా ఆపదలో ఉన్నారు. ఇలాగ ఆపదలో ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లో చొరబడి ఆ వస్తువు ఈ వస్తువు తీసుకొని పోవడం కానీ, పొలములో పడి వారి పంట నష్టం చేయడం కానీ, వారి పంటను దోచుకోవడం కానీ ఎన్నడూ చేయకూడదు. ఆపదలో ఉన్న వారి ఇళ్లలో చొరబడకూడదు, పొలంలో చొరబడకూడదు, వారిది ఏది కూడా ఆశించకూడదు. 13వ వచనం. నా జనుల ఆపద్దినమున వారి గుమ్మంలోనికి చొరబడకు తగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపదలో ఉండి వారి దుఃఖములో ఉంటే నీవు మాత్రం సంతోషపడవద్దు. తర్వాత ఏమంటాడు? వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. వారు ఆపదలో ఉన్నారు, ఏం చేయలేని స్థితిలో ఉన్నారు కనుక వారికి దిక్కులేని సాగు చేస్తున్నారని అనుకొనవద్దు. అప్పుడు వారి ఆస్తిని దోచుకోవద్దు.
14వ వచనం, వారిలో తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డు త్రోవలో నీవు నిలవతగదు. వారిని చంపడానికి నీవు నిలవకూడదు. శ్రమ దినమందు అతనికి శేషించిన వాని శత్రువుల చేతికి అప్పగింపతగదు. శ్రమ దినం కష్టం వచ్చిందని వాని శత్రువుకు అప్పగించకూడదు. అప్పుడు ఏమంటాడు 15వ వచనం, యెహోవా దినం అన్ని జనులందరి మీదికి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉందాం గాక. అప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు 15వ వచనం, నీవు చేసినట్టే నీకు జరుగుతుంది. జాగ్రత్త. ఏ పంట విత్తుతావో ఆ పంట కోస్తావు. ప్రియులారా, ఎవరి నష్టాన్ని చూసి మనం సంతోషించకూడదు. ఇతరులు దుఃఖపడుతుంటే మనం ఆనందపడకూడదు. ఇతరులు కష్టములో ఉంటే మనం సంతోషించకూడదు. ఇతరుల ఆపదలో ఉంటే మన నవ్వి వాడు అలాగే చనిపోవాలా లేదా నాశనం అయిపోవాలా పాడైపోవాలా అని ఎన్నడూ తలంచవద్దు. అలా తలంచి నీవు చేసినట్టే మళ్ళీ నీకు కలుగుతుంది. మనుషుడు ఏ పంట కోయినా పంటే కోస్తాడని మాట నెరవేరు. అలా ఎన్నడూ మనం చేయకుందాం గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించిన సోదరులు ఒకరు ప్రార్థన చేసి ముగి